లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్సీ నుంచి రిషబ్ పంత్ వైదొలిగాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఎల్ఎస్జీ ఘోరంగా విఫలమైంది. పంత్ తీరుపై కూడా విమర్శలు వచ్చాయి. కెప్టెన్సీ నుంచి వైదొలగాలనుకుంటున్నట్లు ఎల్ఎస్జీ యాజమాన్యానికి పంత్ తెలిపాడు. వెంటనే ఎల్ఎస్జీ ఇందుకు అంగీకరించింది. పంత్ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి రిలీవ్ చేస్తున్నట్టు ఎల్ఎస్జీ క్రికెట్ డైరెక్టర్ టామ్ మూడీ ప్రకటించారు. ఇదే అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు. నమస్తే అండి. లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్సీ నుంచి రిషబ్ పంత్ వైదొలిగారు. దీనిపై మీ కామెంట్ ఏంటండి? ఇది ఎక్స్పెక్టెడ్, వెరీ మచ్ ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే అతను కెప్టెన్ గానీ కాకుండా ప్లేయర్ గా కూడా ఏమాత్రం బాగా పర్ఫార్మ్ చేయలేదు. లాస్ట్ సీజన్ లో చేయలేదు, ఈ సీజన్ లో కూడా చేయలేదు. టీం కూడా ఈసారి అట్టడు కూడా అందరికంటే చివరిన 10th ప్లేస్ వచ్చింది. సో పంత్ కి వాళ్ళు 27 కోట్లు అంటే ఏ ప్లేయర్ కి లేనంత పెద్ద అమౌంట్ పెట్టి వాళ్ళు ఆక్షన్ లో తీసుకున్నారు. సో అతన్ని కంటిన్యూ చేస్తారు లేదు తెలియదు, కానీ కెప్టెన్సీ తప్పిస్తే అతను ఆట తీరేమైనా మెరుగు కావచ్చు. ఈజ్ గుడ్ ప్లేయర్, వెరీ గుడ్ ప్లేయర్ మనకు తెలుసు. అదే అతను మొత్తం మీదే అక్కడి నుంచి అతను నిష్క్రమిస్తాడని కూడా మనం వెయిట్ చేయాలి. కెప్టెన్సీ అతను తప్పుకుంటాడు, ఎందుకంటే ఆ టీంలో మార్క్రమ్ ఉన్నాడు. మార్క్రమ్ సౌత్ ఆఫ్రికాకి కెప్టెన్ గా చాలా మంచి రికార్డు ఉంది. అతనికైనా అప్పగా చెప్పొచ్చు, లేకపోతే వారిని ఇండియన్ ప్లేయర్ అని వాళ్ళు కెప్టెన్ గా తీసుకొచ్చే అవకాశం ఉంది. సో పంత్ ఢిల్లీ వెళ్తాడు, ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి వచ్చాడు అతను, ఢిల్లీ క్యాపిటల్స్ కి వెళ్తాడు మళ్ళీ బ్యాక్ అని చెప్పి కూడా మనకి ఆల్రెడీ చాలా స్పెక్యులేషన్ ఉంది. సో ఈ సీజన్ లో అట్లీస్ట్ ఒక 4 క్యాప్టెన్స్ ఏ టీమ్స్ అయితే ఓడిపోయాయో వాటిలో ఒక 4 క్యాప్టెన్స్ మారే అవకాశం ఉందని మనకి అనిపిస్తుంది. ఆల్రెడీ హార్దిక్ పాండ్యా విషయంలో అతను కూడా మారుతాడనే విషయంలో పూర్తి కన్ఫర్మేషన్ లేదు, కానీ ఆల్రెడీ న్యూస్ అయితే వచ్చింది. సో అదే లైన్స్ లో ఇప్పుడు పంత్ విషయంలో మనకి కన్ఫర్మ్డ్ న్యూస్ వస్తాయి. అంటే ప్రస్తుత సీజన్ లో ఎల్ఎస్జీ ఘోరంగా విఫలమైంది. పంత్ తీరుపై కూడా చాలా విమర్శలు వచ్చాయి. అంటే ఆయన కెప్టెన్సీ మూలంగా ఇలా జరిగిందంటారా? అంటే అది కెప్టెన్సీ ఒకటే కారణం కాకపోవచ్చు, కానీ ఒకటే ఏంటంటే కెప్టెన్సీ వల్ల అతని ఆట తీరు, కెప్టెన్సీ బర్డన్ ఫీల్ అవుతున్నాడు అతని చెప్పి లాస్ట్ సీజన్ అనిపించింది. ఈసారి కూడా అతనికి ఆల్రెడీ ఆ ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ ఉంది. 25 కోట్లు అతన్ని అంత పెద్ద ప్రైస్ తో వచ్చాడు కాబట్టి ఎవరైతే పెద్ద అమౌంట్ వెళ్తారో ఐపీఎల్ ఆక్షన్ లో వాళ్ళు బాగా పర్ఫార్మ్ చేయకపోవడం అనేది మనం గతంలో కూడా అనేక సందర్భాలు చూసాం. సో ఈ కెప్టెన్సీ ప్రెషర్, ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ ఇవన్నీ ఉండడం వల్ల పంత్ ఆట తీరు బాగా దెబ్బతిన్నట్టుగా మనకి అనిపించింది. టాక్టికల్ గా కూడా పంత్ కెప్టెన్ గా ఏమాత్రం రాణించలేదు. సో ఈ కారణంగా అతన్ని తప్పిస్తారని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేసిందే. అదే రకంగా జరిగిందని అనుకోవాలి. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్ గారు.